కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే తండ్రి కేసీఆర్ కి లేఖ రాసిందన్నారు. వాళ్ల పంచాయతీ టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. రాజకీయంగా దృష్టి మరల్చడానికి కేసీఆర్ కి కవిత లెటర్ రాసిందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సిందే అన్నారు. ప్రజాపాలన కావాలని కోరుకున్న ప్రతి కామన్ మెన్ కి గాంధీ భవన్ అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి పొన్నం. ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్, అది వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సరే, ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్కు వాళ్ళ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచని హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి రిప్రజెంట్ చేయమని